దినం కొరకు సిద్ధపరచబడినటువంటి లేఖన భాగము మార్కు సువార్త 10వ అధ్యాయము 40వ వచనంలో మనం చదువుకుంటూ ఉన్నాం. ఈ 40వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువు వారు కూర్చున్నటువంటి కొన్ని మాటలు తెలియజేస్తూ ఉన్నారు. చదువుతూ ఉండవలసిగా అది ఎవరికి సిద్ధపరచబడమో వారికి దొరుకునని వారితో చెప్పాను. నా కుడి వైపును నా ఎడమ వైపును ఎవరిని కూర్చోడనిచ్చేదనో అది నా వశములో లేదని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు చెబుతున్నట్టుగా మనము చూడగలుగుతూ ఉన్నాము. అయితే యేసు ప్రభు వారు చెప్పడానికి గల కొన్ని కారణాలు మొట్టమొదటి మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఇక్కడ చూపించేటువంటి అనేక కారణాలు ఉన్నాయి. అయితే యేసుక్రీస్తు ప్రభు వారిని 4 సువార్తలు కొత్తలోన కాలంలో ప్రారంభంలో 4 సువార్తలు తెలియజేశారు. ఈ 4 సువార్తలని ఏమంటామంటే సమదృక్పథ సువార్తలు అంటారు. సమదృక్పథ సువార్తలు అంటే ఒక వ్యక్తి గురించి 4 వ్యక్తుల యొక్క అభిప్రాయాలు అంటే ఒక సంఘటన విన్నామంటే అందరూ ఒకలాగే రాయలేరు, అందరూ ఒకలాగే అర్థం చేసుకోలేరు. కనుక ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా అర్థం చేసుకుంటారు. కనుక మరి 4 సువార్తికులు మత్తయి కానీ, మార్కు కానీ, లూకా కానీ, యోహాను కానీ వీరు ఒక్కొక్కరు ఒక్కొక్క వృత్తిని చేసేవారు. మత్తయి సుంకపు గుర్తుదారుగా ఉండేవారు, ట్యాక్స్ కలెక్టర్గా. మార్కు ఆయన దైవజనుడికి మేనల్లుడు. ఎవరు అని అంటే బర్నబాకి మేనల్లుడు. అయితే ఇక్కడ లూకా అనేటువంటి వ్యక్తి ఎవరంటే అపోస్తలుడైన పౌలు గారి దగ్గర వైద్య వృత్తిని అభ్యసించేవాడు, అంటే వైద్య వృత్తిని కొనసాగించేవాడు. యోహాను గారు ఎవరైనంటే ఆయన కూడా చేపలు పట్టుకునేటువంటి వంశావళి నుంచి వచ్చినవాడు. అంటే ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క వంశావళి నుంచి ఒక్కొక్క అనుభవాల నుంచి వచ్చారు. కనుక వారు ఏదైతే నేర్చుకున్నారో వారి అవగాహనకు తగ్గట్టుగా రాసినట్టు చూడగలుగుతున్నాం. అయితే ఈ వ్యక్తుల గురించి అభిప్రాయాల గురించి మనం ఆలోచన చేస్తే వీళ్ళందరికంటే వ్యత్యాసంగా సూటిగా ఉండదున్నట్లుగా ఓపెన్గా. ఎందుకనంటే కొన్ని సందర్భాల్లో మనకి బాగా తెలుసు, అన్ని కుటుంబాల నుంచి వచ్చిన వారికి ఉండేటువంటి విధేయతకి పుట్టి క్రైస్తవులుగా వచ్చినటువంటి వారికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఎందుకు తేడా ఉంటుంది అంటే పుట్టి క్రైస్తవులుగా ఉన్న వారికి బైబిల్ కొంచెం ఎక్కువ తెలుసు. మామూలుగా అన్ని కుటుంబాల నుంచి వచ్చిన వారికి కొద్ది భయం ఉంటుంది. అమ్మో ఈ మాట మనం పలకొచ్చు పలకూడదు అంటే మనం మొత్తం తెలుసుకోవాలనే అవగాహన ఆసక్తి ఎవరికి ఉంటుంది? అన్ని కుటుంబాల నుంచి వచ్చిన వారికి ఉంటుంది. ఖచ్చితంగా తెలుసుకోవాలనే అవగాహన, లేదంటే ఎక్కడో ఏదో ఆశ తపన వాళ్ళకు ఉంటుంది. పుట్టి క్రైస్తవులుగా వచ్చిన వారికి ఎలా ఉంటుంది అంటే మనకి చిన్నప్పటి నుంచి అన్నీ కూడా తెలుసు. కాబట్టి కట్టే కొట్టే తెచ్చే అంటే 3 ముక్కల్లో 7 అర్థాలు అంతే. 3 ముక్కల్లో 7 అర్థాలు వచ్చేయాలి. ఎవరెవరైనా మనకు అనవసరం కానీ 3 ముక్కలు అంటే ఇప్పుడు మార్కు చెప్పాలనుకున్న ఉద్దేశం ఏంటంటే మీరు మార్కు సువార్త చదవండి. యేసు ప్రభు వారు కూర్చున్నటువంటి వంశావళి కానీ, ఆయన జనన విధానం కానీ, యేసు ప్రభు వారు కూర్చున్నటువంటి అంటే మరియమ్మ గర్భం ధరించిందని దేవదూత వచ్చి దయాప్రాప్తులను పలికినట్టు కానీ, అంటే ఈయన ఎవరి కుమారుడు యోసేపు ప్రదానం చేయబడిందని కానీ ఏ విషయాలు కూడా మార్కు సువార్తలో కనబడవు. డైరెక్ట్గా మనకు కనబడేటువంటి విషయం వచ్చింది. మొదటి అధ్యాయంలో మార్కు సువార్త మొదటి వచనంలో ఏమని రాయబడింది? మార్కు సువార్త మొదటి అధ్యాయం దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, ప్రభు మార్గము సిద్ధపరిచెను, ఆయన త్రోవలను సరళం చేయుడని అరణ్యములో కేకవేయచ్చు ఒక శబ్దము. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే యేసు ప్రభు వారు కూర్చున్నటువంటి పరిచయం డైరెక్ట్గా ఆయన ఏం మాట్లాడలేదు. ఎక్కడి నుంచి వచ్చాడు, ఏ వంశాల నుంచి వచ్చాడు, ఎవరికి జన్మించాడు, ఏం మాట్లాడకుండా డైరెక్ట్గా ఇదిగో యేసుక్రీస్తు యొక్క సువార్త ప్రారంభించబడుతూ ఉంది. యేసు ప్రభు ఎందుకు వచ్చారంటే డైరెక్ట్ ఒకటే మాట్లాడతారు, పాపులను రక్షించడానికి ఆయన లోకానికి. వేరే ఉద్దేశం లేదు కదా. యేసు ప్రభు వచ్చినటువంటి ఉద్దేశం అదే. ఎందుకు మత్తయి యేసు ప్రభు గురించి ఏమని పలుకుతూ ఉన్నాడు?
యేసు ప్రభు గురించి రాసేటప్పుడు ఆయన ఏమన్నాడనంటే, యేసు ప్రభు గురించి ఆయన మనుష్య కుమారుడు, ఆయన మనుష్య కుమారుడిని పరిచయం చేస్తూ ఉన్నాడు. అంటే ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మత్తయ్య ఆయన అభిప్రాయం అది, ఈయన మనుష్య కుమారుడు. ఆ తర్వాత వైద్యుడైన లోక అంటాడు, ఈయన మనుష్య కుమారుడు కాదు, దేవుని యొక్క సర్వలోక పాపములను మోసుకొని పోయినటువంటి దేవుని గొర్రెపిల్ల. అంటే ఈయనేమో ఆయన్ని చక్కగా వర్ణిస్తూ ఉన్నాడు. ఒక ఆయనేమో మనుష్య కుమారుడు అంటూ ఉన్నారు, ఇంకొక ఆయన ఆలోచన ఏంటంటే ఈయన దేవుని కుమారుడు. ఆ తర్వాత మార్కు అంటాడు ఈయన సేవకుడు. ఎవరైనా మార్కు యొక్క ఉద్దేశం ఈయన సేవకుడు. ఆ తర్వాత యోహాను అంటాడు ఆయన డైరెక్ట్ ఆయన కూడా దేవుని కుమారుడు, రాజుగా వర్ణిస్తూ ఉన్నాడు. యోహాను అంటాడు ఈయన రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయనే మార్గం, ఆయన ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి దగ్గరికి వెళ్ళలేడు. అంటే నలుగురు 4 రకాల అభిప్రాయాలు కలిగి ఉన్నారు. ఏంటి 4 రకాల అభిప్రాయం అంటే, ఒక ఆయనేమో ఏమన్నాడు మనుష్య కుమారుడని, ఇంకొక ఆయనేమో దేవుని కుమారుడని, ఇంకొక ఆయనేమో సేవకుడని, ఇంకొక ఆయనేమో రాజుగా వర్ణిస్తూ ఉన్నాడు. అంటే ఈ 4 అభిప్రాయాలలో ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి ఒక చక్కటి అంశం ఏంటంటే సేవకుని యొక్క హృదయము. సేవకుని యొక్క హృదయం అంటే ఏంటి? అసలు సేవకుని యొక్క హృదయము, సేవకుని యొక్క పని ఏంటి? ఏమంటే సేవకుని యొక్క పని ఏంటి? అసలు యేసు ప్రభు వారు ఎందుకు సేవకుడితో పోల్చుకున్నాడు? ఆయన రాజుగా యోహాను చెప్పినట్లుగా యోహాను సువార్తలు మనం చదువుతూ ఉంటే రాజరికాన్ని ఎక్కడైనా చూపించాడా? కొన్ని సందర్భాల్లో ఆయన వచ్చాడు, యోధా వచ్చాడు, అయ్యా యోధా రాజ్యం మీద మనం ప్రకటించదామంటే వద్దు, అలాంటి పనులు ఏం చేయదు, నేను దాని గురించి రాలేదు. అంటే ఇటు మత్తయి సువార్తలో కూడా చాలా సందర్భాల్లో ఆయన అనేక ప్రశ్నలు సమాధానాలు ఎదుర్కొన్నప్పటికీ సంఘటనలు ఎదుర్కొన్నప్పటికీ ఆయన అంటాడు నేను సేవ చేయడానికి వచ్చాను కానీ సేవ చేయించుకోవడానికి రాలేదు. అంటే 4 రకాల అభిప్రాయాలు ఉన్నప్పటికీ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే సేవకుడిగా తను తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు, సేవకుడి యొక్క ఉద్దేశం ఏంటి, సేవకుడిగా యేసు ప్రభువును పిలవడానికి గల కారణాలు ఏంటంటే అంటే సేవకుడు ఎదుర్కొనేటువంటి కొన్ని సమస్యలు. ఏంటి సేవకుడు ఎదుర్కొనే సమస్యలు అని అంటే చూడండి, ఇక్కడ మార్కు సువార్త 1వ అధ్యాయము, మార్కు సువార్త 1వ అధ్యాయము, మార్కు సువార్త 1వ అధ్యాయము 14-15 వచనాలు చదవండమ్మా. యోహాను చెరపట్టబడినని యేసు కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించుచున్నది, మారు మనసు పొంది దేవుని సువార్త ఎవరు తీసుకున్నారు ఈ బాధ్యత? యేసుక్రీస్తు ప్రభుల వారు ఇప్పుడు మార్కు ఎలా పరిచయం చేస్తున్నాడు? ఈయన ఒక సేవకుడు. అంటే కాలము సమీపిస్తూ ఉన్నది, మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము మీ అందరూ కూడా సిద్ధపడండి, దేవుని రాకడ అనేది రాబోతూ ఉంది. అంటే దేవుడికి ఎలా తెలుసు ఆయన సేవకుడు బాధ్యత ఎందుకు తీసుకున్నాడు అనంటే, ఒక ఇంగ్లాండ్ రాజ్యంలో ఒక సంఘటన జరిగింది. 1824-25 ఆ సంవత్సరాల మధ్యలో ఒక ఇంగ్లాండ్ రాజ్యాధికంలో ఉంటుంది. ఇప్పుడు కూడా రాజులే పరిపాలిస్తూ ఉంటారు. అయితే ఒక రాజుగారు ఒక చక్కటి కట్టడాన్ని ప్రారంభించినట. ప్రజల యొక్క సౌలభ్యానికి అంతరాయం కలగకుండా ప్రజలకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉండాలి, అన్ని సౌకర్యవంతమైనటువంటి వసతులు వాళ్ళకి అందజేయాలని రాజు చక్కగా ఆ కట్టడాన్ని ప్రారంభించాడు. ప్రారంభించినప్పుడు ప్రజల మీద పన్నుల భారం ఎక్కువైంది. పన్నుల భారం ఎక్కువైనప్పుడు ఈ రాజసింహాసనం మీద కూర్చొని రాజ్యం యొక్క పరిపాలన విధానం అంతా కొనసాగిస్తూ ఉన్నాడు. అయితే రాజుకు అర్థమైంది ఏంటంటే వర్క్ చాలా స్లోగా నడుస్తూ ఉంది, పెద్దగా కలెక్షన్ ఏమి రావడం లేదు, ఆదాయం రావడం లేదు, పన్నులు వస్తూ రావడం లేదు. అసలు ప్రజల యొక్క పరిస్థితి ఏంటో అర్థం కాలేదు ఆయనకి. అందుకని ఆయన ఏం చేశాడంటే తన భార్యను ఆ సింహాసనం మీద కూర్చోబెట్టి ఆయన ఒక సాధారణమైనటువంటి వ్యక్తిగా ప్రజల్లో కలిసిపోయాడు. ఒక సేవకుడిగా ప్రజల్లో ఒక సాధారణమైన వ్యక్తిగా వెళ్ళిపోయి ఆయన కూడా వారితో పాటుగా కష్టపడుతూ, వారితో పాటుగా పనిచేస్తూ, రాత్రనక పగలనక వారితో పాటుగా ప్రజలతో తింటూ అక్కడే ఒక సాధారణమైనటువంటి పేద వ్యక్తిగా వారితో కాలాన్ని గడుపుతూ ఆ పని దినాలన్నీ కూడా అంటే ఎందుకు ఆలస్యం అవుతుంది, ఇంత ఈ కట్టడంలో ఆలస్యం జరగడానికి గల లోపాలు ఏంటి,
ఆయన సింహాసనం ఎదుట తెలియదని ప్రజల మధ్యలోనికి వెళ్ళిపోయాడు. సాధారణమైన సేవకుడుగా వెళ్ళిపోయి పనిచేస్తూ ఉన్నాడు. అందరితో గమనిస్తాడు, అందరితో కలిసిమెలిసి ఉంటూ ఉన్నాడు. అయితే రాజుగా ఉండేటువంటి ఆ ధీటుతనం అంటారు కదా, ఆ నడవడిక, మాటలో మృదుత్వం కానీ, లేదంటే తన నడవడికలో, ఆ ప్రవర్తనలో, లేదంటే అతను ఆలోచించే విధానంలో ఏ పని కొరకు ఎలా ఆలోచించాలో, అంటే రాజు కనుక తను నేర్చుకున్నటువంటి సకల విద్యలకు ప్రావీణ్యత కలిగిన వాడు కనుక అతనిలో ఏదో వ్యత్యాసం కనబడుతుంది. ప్రజలకి కాస్త డౌట్ వస్తూ ఉంది. అయినా ఇతను ఒక సాధారణమైన కూలివాడిగా ఉన్నాడు కాబట్టి ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. కొన్ని దినాల పాటు, కొన్ని నెలల పాటు ప్రజలతో పాటుగా ఉండి ఆ లోపాలన్నీ తెలుసుకున్న తర్వాత మరలా తన రాజ్యానికి తిరిగి వచ్చి అప్పుడు అనుకున్నాడట, అప్పుడు ఏవైతే రాజ్యంలో లోపాలు ఉన్నాయో ఆ రాజ్యాలన్నీ, అంటే ఆ లోపాలన్నీ సవరించి ప్రజలకు అనుకూలమైనటువంటి చక్కటి కట్టడాన్ని నిర్మించినట్లుగా ఇంగ్లాండ్ దేశంలో 1924-25 సంవత్సరాల మధ్యలో జరిగినటువంటి సంఘటన ఇది. అంటే ఎందుకు నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తానంటే, యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన దేవుడే. మత్తయి చెప్పినట్టు కానీ, యోహాను చెప్పినట్టు కానీ, లేదా లోకా చెప్పినట్టు కానీ ఆయన అన్ని రకాలైనటువంటి క్వాలిఫికేషన్లు కలిగిన వాడే. కానీ సేవకుడిగా ఎందుకు రావాల్సి వచ్చిందంటే, మనలో ఉండేటువంటి లోపాలను దగ్గర తెలుసుకోవాలి. మానవుడిగా, సేవకుడిగా ఈ లోకంలో ఆయన యేసు ప్రభు వారి కంటే ముందుగా చాలా మందిని పంపించాడు. ఆయన ఎన్ని యుగాలు, అంటే ఎన్ని రకాలైన పరిస్థితులు మారాయంటే, దేవుడు ఆదామవులతో మాట్లాడినట్టుగా, అంటే డైరెక్ట్గా మాట్లాడినటువంటి సందర్భం దాటిపోయిన తర్వాత ప్రవక్తలను పంపించాడు, న్యాయాధిపతులను పంపించాడు, రాజులను పంపించాడు, యాజకులను పంపించాడు. అవన్నీ కూడా అంటే ప్రజల యొక్క మనోభావాలు, ఎందుకు ప్రజలు రక్షణకు దూరంగా ఉంటూ ఉన్నారు, ప్రజలు ఎందుకు నాకు సమీపంగా రాలేకపోతూ ఉన్నారు అంటే వారికి ఉన్నటువంటి లోపాలేంటి, మరి ఎందుకు నాతో మమేకం అవ్వలేకపోతూ ఉన్నారు, ఏదో ఎక్కడో లోపం ఉంది అని ఆయన గ్రహించాడు. కనుకనే ఆయనే మానవుడుగా తను రీతిగా చేస్తుంది. అంత మాత్రమే కాదు, కొత్త నిబంధన కాలంలో యేసు ప్రభువు చాలా ఎగ్జాంపుల్ చెప్పాడు. ఒక ఆయన కొంతమంది సేవకులకు అప్పగించాడట, అయ్యా ఇదిగో నువ్వు ఈ పని చేయి, నువ్వు జాగ్రత్తగా నమ్మకస్తుగా ఉండు, నమ్మకమైన బలదాసుడా అని ఆయన కొంతమందికి పని అప్పగిస్తే వాళ్ళేమో ఆయన అంకిరిగాడికి మొత్తం అంతా కూడా అందింది మొత్తం దోచుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొంతమంది దాసులు, కొంతమంది ఏం చేశారంటే ఆయన అప్పగించిన పని అంతా కూడా చక్కగా ఆక్యుపై చేసుకొని ఆయన దేశాంతరం పోయి తిరిగి వచ్చేటప్పటికి ఆయన అనుకున్నట్టు కొంతమంది దాసులు పంపించట, వెళ్ళి మన పన్ను డబ్బులు కట్టడం కదా వసూలు చేసేది పంపించి, కానీ ఈ ఆస్తి మన సొంతం అయిపోయింది కదని వారిని చంపేశారు, సేవకులను చంపేశారు. అనేక మాటలు నిందలు అవమానాలతో వారిని అవమానించినప్పుడు వారు అక్కడే, అంటే వారిని చంపేసి తిరిగి రావలేదు. ఆ తర్వాత వీళ్ళు ఎవరిని పంపిస్తే వాళ్ళు డబ్బులు ఇవ్వడం లేదు కదా, ట్యాక్స్ కట్టడం లేదు కదా అని చెప్పేసి చివరికి తన సొంత కుమారుడిని పంపించారు. సొంత కుమారుడిని పంపిస్తే ఈయనే కదా వారసుడు, ఈయనే అసలు లేకపోతే ఆస్తి కూడా మనదే అని ఇప్పుడు కౌలులు ఏం చేశారు, ఆ కుమారుని కూడా కొట్టి చంపేశారు. అప్పుడు తండ్రి కోపంతో వెళ్ళి వారిని గద్దించినట్లుగా, శిక్షించినట్లుగా మన బైబిల్ గ్రంథంలో. అంటే ఈ ఎగ్జాంపుల్స్ అన్ని కూడా మనకు అర్థం అవ్వడానికి అర్థవంతమైనటువంటి వివరణ యేసుక్రీస్తు ప్రభువు వారు ఇస్తూ ఉన్నారు. ఆయన లోకానికి సేవకుడిగా రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఆయన హృదయంలో ఒక వేదన ఉంది. ఏంటి ఆ వేదన అంటే, నా ప్రజలు నాకు దూరస్తులుగా వెళ్ళిపోతున్నారు, వారు చాలా చక్కగా ఉండాలి, చాలా సౌలభ్యకరంగా ఉండాలి. ఇప్పుడు పెద్దలు అంటారు, కొంతమంది ఏమంటారంటే, నువ్వు తినే ప్రతి బీపీ గింజ మీద ఏముంటారంటే, నువ్వు తినే ప్రతి బీపీ గింజ మీద నీ పేరు ఉండాలి. ఒక్క క్షణం చాలు మనం ఊపిరి ఆగిపోవడానికి, ఒక క్షణం చాలు. కానీ దేవుడు నీకు అనేక అవకాశాలు ఇస్తూ ఉన్నాడు, దేవుడు నీకు అనేక పర్యాయములు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. అయితే ఎందుకు అవకాశాలు ఇస్తూ ఉన్నాడు అంటే, ఆయన హృదయంలో నీకంటూ ఒక స్థానం ఉంది, ఆయన హృదయంలో నీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థలాన్ని కేటాయించాడు. కనుక ఆయన నీ దగ్గరకు వస్తూ ఉన్నాడు. ఎందుకనంటే నీకున్న లోపం ఏంటో, నువ్వు ఇంకా ఎందుకు ఆయనకి దగ్గర అవ్వలేకపోతున్నావో గ్రహించాలని ఒక సేవకుడిగా. కొంతమంది ఎస్కేల్ ప్రవక్త అంటాడు, ఎస్కేల్ గ్రంథంలో దైవజనుల ద్వారా ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన కొంతమంది కాపర్లు పెట్టారట, కొంతమంది పరివారిని పెడితే, అయ్యా ఇదిగో ఈ మందను మీరు మేపండి, ఆధ్యాత్మికంగా వీరందరూ కూడా మీరు పోషించండి అంటే, ఆ మందలో బలహీనమైనటువంటి గొర్రెలు ఉంటాయి చూడండి, బలిసినటువంటి గొర్రెలను, బలహీనమైన గొర్రెలు పక్కన బలిసిన గొర్రెలను చక్కగా వధించుకొని తినడానికి, వాటి ద్వారా వారు ఉపయోగించుకోవడానికి ఈరోజు సంఘాలలో
యేసుక్రీస్తు ప్రభు వారు కూర్చున్నటువంటి అవమానకరమైన పరిస్థితులు ఎందుకు ఏర్పడుతున్నాయి అంటే సంఘంలో వచ్చే ఆదాయం మీద ఆధారపడేటువంటి పరిస్థితులే ఉంటున్నాయి తప్ప ఆధ్యాత్మికంగా దిగజారిపోయే వారిని ఆత్మీయానుసారమైన స్థితిలో పైకి లేవనెత్తడానికి ఎవరికి కూడా మనసు. మా సేవకులు కూడా కొంతమంది ఇలానే ఉన్నారు. యేసుకేలు ప్రవక్త అంటాడు, ఇదిగో పాడైపోయినటువంటి మక్క చిక్కిపోయినటువంటి గొర్రెల దగ్గరికి ఎవరు ఎవరు బాగా బలిసిన గొర్రెలు ఉంటాయి చూడండి, బలిసినటువంటి గొర్రెలు అంటే చక్కగా సౌలభ్యకరమైనటువంటి గొర్రెల దగ్గరికి వెళ్తారట. అది చూసిన తర్వాత యేసుకేలు ప్రవక్త ఆ గ్రంథంలో దేవుడు అంటాడు, ఇదిగో నా మందను మేపడానికి మీరు అర్హులు కాదు, మీరు అవసరం లేదయ్యా, నా మందను నేను మేపుకోగలను అని దేవుడే మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే పాత నిబంధన కాలంలో ఆయన స్వయంగా చూశాడు కనుక ఆయనే సేవకుడికి లోకానికి రావడానికి తన హృదయాన్ని సిద్ధపరుచుకున్నాడు. ఎందుకు సేవకుని హృదయం గురించి మాట్లాడుకుంటున్నాం అంటే ఆయన హృదయంలో కల్మసం లేదు, ఆయన హృదయంలో కోపం లేదు, ఆయన హృదయంలో ఆవేశం లేదు, ఆయన హృదయంలో మోసపూరితమైన ఆలోచన లేవు, ఆయన హృదయంలో ధనాపేక్ష లేదు. ఏ విషయంలో కూడా యేసు ప్రభు వారు ఆయన్ని వేలెత్తి చూపించడానికి ఏ మచ్చడం లేదు. లోక సంబంధమైన సేవకుల్లో చాలా లోపాలు ఉంటాయి. అందుకని ఆయన లోకానికి వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే నశించిపోయేటువంటి వారి గురించి మాట్లాడుతున్నాడు. ఆయన కాలం సమీపిస్తుంది కనుక మీరు సిద్ధపడండి, ఇంతవరకు లేదు కదా, ఇప్పుడు ఇదిగో నా హృదయంలో వేదన, నా హృదయంలో కన్నీరు అది దారమే పారుతుంది కనుక నేను మీ కొరకు వచ్చానన్నట్లుగా చెప్తాను. చూడండి, అయితే ఆయన వచ్చినటువంటి ఉద్దేశం ఆయన తెలియజేశారు. 1వ అధ్యాయంలో మార్కు సువార్త 1వ అధ్యాయంలో తెలియజేశారు. 2వ అధ్యాయము మార్కు సువార్త 2వ అధ్యాయము 13వ వచనంలో చదివితే అక్కడ ఏమన్నదంటే ఆయన సముద్ర తీరమున పోవచ్చుండెను, జనులందరూ ఆయన ఎత్తుకు రాగా ఆయన వారికి బోధించను, ఆయన మార్గమును వెలుచు చూచి నన్ను వెంబడింపమని. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే 9వ వచనం చదవడమా, మిమ్మల్ని కూర్చి నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా, ఎత్తుకొని నడుమని చెప్పుట సులభమా. చాలు చాలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు 16వ వచనం నేను చదువుతున్నాను చూడండి. పరిశీలన శాస్త్రుడు ఆయనను సంకరులతోనూ పాపులతోనూ భుజించుట చూసి ఆయన సంకరులతోనూ పాపులతోనూ కలిసి భోజనం చేయించున్నాడేమని ఆయన శిష్యులను అడగగా యేసు ఆ మాట విని, అయ్యా నేను రోగులకే వైద్యుడిని కానీ ఆరోగ్యవంతులకైతే నేను. ఇక్కడ వీళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఆయన హృదయ వ్యాధి ఏంటి? అసలు సేవకుల యొక్క హృదయం ఏంటంటే నశించిపోతున్నవారు, దిగజారిపోతున్నవారు, ఆధ్యాత్మికంగా పతనావస్థకు వెళ్ళిపోతున్న వారిని చూసి అయ్యో వీళ్ళు ఆధ్యాత్మికంగా దిగజారిపోతూ ఉన్నారు కదా అంటే. ఈరోజు లోకం ఎలా ఉంటుందంటే ఒక తాగుబోతుతో మాట్లాడారు అనుకోండి, మాస్టర్ కూడా ఏం చేస్తారు, ఏదో ఉంటుంది, ఏం లేకుండా అంత మాస్టర్ గారికి ఎంతకాల స్నేహం ఉంటుంది. మనలో మనవాడు కానీ మాస్టర్ గారికి కానీ అలవాటు ఉందా? వండుకుండా ఉండదు ఏంటంటే. మరి అలాంటి వద్ద స్నేహం చేస్తే లోపల ఏమన్నా సామెత ఉంది కదా, 6 నెలలు 6 తిరిగితే ఆడేది. మరి సామెత ఉన్నప్పుడు పాస్టర్ గారు చేయలేని ఎలా అంటే మనం అందరం తత్వవేత్తలు అయిపోతాం. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువులో ఎవరితో తిరుగుతున్నారంట? ఆయన హృదయ వ్యాధులు ఏంటి, ఆయన భారం ఏంటి, ఆయన పిలవబడినటువంటి విధానం ఏంటంటే ఆది జగత్ పునాది వేయబడక మునుపు నుండి నీ పట్ల ఉన్నతమైన ప్రణాళిక కలిగినటువంటి దేవుడు నీ పట్ల అంటే చాలా మంది యొక్క ఆలోచన విధానం. ఒక ఆమె మధ్యాహ్నం నువ్వు దగ్గర కనపడిందంట. నువ్వు దగ్గర కనపడితే అక్కడ ఎంతమంది ఉన్నారు? యేసుబాబుతో కూడా 100 మంది ఉన్నారా? ఆయన దేవుడు అండి. ఆయనతో మీరు పోల్చుకుంటారు ఏంటంటే దేవుడు పిలుపు పట్ల భయభక్తులు కలిగినటువంటి సేవకులు స్థిరంగా నిలబడగలరు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు అన్నారు, ఆకలి వేస్తుంది, తొందరగా అన్నం తీసారని చెప్పింది ఎవరు? యేసుబాబు చెప్పారు. ఆ తర్వాత ఆయా వాళ్ళందరూ తీసుకొచ్చారు. యేసుబాబు ఏమన్నాడు అంటే అయిపోయింది బాబు, నేను తినేస్తాను, నా కడుపు నిండిపోయింది కానీ శిష్యులకు ఏమన్నా ఆలోచన వచ్చి ఉంటుంది. ఆమె చూస్తే వ్యభిచారం వస్తుంది, ఆమె చూస్తే తప్పుడు త్రోవ నడిచినటువంటి స్త్రీ,
మరి ఆమెతో యేసు ప్రభు వారు మిట్ట మధ్యాహ్నం అప్పుడు ఆ బావి దగ్గర మాట్లాడడానికి వెళ్ళారు. ఆమె ఏం కొండలు ఏమైనా తీసుకొచ్చిందా తినిపించడానికి? అంటే ఈ లోకం యొక్క ఆలోచన విధానం, ఆయన హృదయ వేదన వేరు. సేవకుడిగా ఈ లోకానికి పిలువబడిన తర్వాత ఆయన హృదయంలో ఉండేటువంటి వేదన ఏంటంటే, ఇదిగో నేను వారితో ఉండి వారి లోపాలు ఏంటో, వారి బలహీనతలు ఏంటో, వారు ఎందుకు దేవునికి అనగా నాకు ఎందుకు సమీపంగా రాలేకపోతూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఆయన తెలుసుకోవడానికి లోకానికి వచ్చారు. వచ్చి ఆ బలహీనతలు కలిగినటువంటి వ్యక్తిని స్వస్థపరిచిన వెంటనే, అయ్యా నిజంగా మీరు చక్కటి సేవకుడయ్యా, నిజంగా మీరు చేసిన పని చాలా గొప్పది అని అనడానికి వదిలి ఏమంటూ ఉన్నారు, ఏమయ్యా బుద్ధి జ్ఞానం ఉంది నీకు అసలు కడుపుకి? ఏమనుకుంటున్నావు అసలు? పరిచయాలు శాస్త్రాలు ఈ టైంలో నువ్వు అసలు అతను ఎందుకు స్వస్థపరిచావు? పాపాలు క్షమించడానికి నీకు ఎవడిచ్చాడు అధికారము అని అంటే, ఆయన మనతో కలిసి సహవాసం చేయాలి. ఆయన మనతో కలిసి ఉండడానికి లోకానికి వచ్చినప్పుడు ఆయన హృదయాన్ని చూడాలి తప్ప ఆయనతో ఉండేటువంటి ప్రతి వ్యతిరేకత. మొట్టమొదటిగా ఆయన సేవ పరిచర్యలో వ్యతిరేకత మనం చూస్తూ ఉన్నాం. సేవకుడికి వ్యతిరేకత ప్రారంభించబడినటువంటి పరిచర్య అంటే పరిచర్యలో మొట్టమొదటిగా వ్యతిరేకత అనేది అక్కడే ప్రారంభించబడినట్లు మనము చూడగలుగుతూ ఉన్నాం. చూడండి, ఇక్కడ మరొక మాటలను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అది మార్కు సువార్త 2వ అధ్యాయము 22వ వచనం చదవడము. క్రొత్త ద్రాక్ష రసము పోయాడు కదా, ద్రాక్ష రసము ఆ తిత్తులను మిగిల్చును. చాలండి. పాత దాంట్లో, పాత జీవితంలో, పాత బ్రతుకులో ఎందుకు మాట్లాడుతున్నానంటే జాగ్రత్తగా గమనించండి. పాత బ్రతుకులు రోత బ్రతుకు అంటే కదా పాత జీవితం. కొంతమంది అంటారు ఏమంటారంటే తోట కుదిరితే ఏమవుతుంది, ఓసపెళ్ళి అవుతుందంట. ఎందుకు అలా అవుతుంది అంటే దాని నేచర్ అది. అంటే దానిలో ఉండేటువంటి స్వభావం, ఆ స్వభావం ప్రకృతి దానికి ఇచ్చినటువంటి ఆ నేచర్ అలా అయిపోతుంది కనుక. ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే అమ్మ దగ్గరికి వెళ్తారు. అమ్మగారింటికి వెళ్ళిన తర్వాత చక్కగా ఏ క్రిస్మస్ పండుగ, సంక్రాంతి పండుగ, ఏదో పండుగ ఉంటారు, ఏదో పండుగ అయితే అమ్మగారింటికి వెళ్ళిన తర్వాత మీ బ్రదర్స్ ఉంటారు కదా, బావగారు అంటే మనం అలా తోటలోకి వెళ్తాం రండి అని ఎవరు తీసుకెళ్తారు? మీ హస్బెండ్ని తీసుకెళ్తారు. ఈయన అలా ఊర్లోకి వెళ్ళగానే, తోటలోకి వెళ్ళగానే అమ్మ ఎక్కడ ఉంటుంది? కిచెన్లో. అల్లుడు వచ్చాడు కదా, కూతురు వచ్చాడు కదా అని చెప్పి చక్కగా కిచెన్లో, అత్తోళ్ళు కిచెన్లోనే ఉంటారు అల్లుడు. ఇప్పుడు ఈమె ఎక్కడ ఉంటుంది? అల్లుడు అలా ఆయన వెళ్ళిపోయే వరకు టీవీ రిమోట్ పట్టుకొని హాల్లోనే ఉంటుంది. ఆయన అలా వెళ్ళిపోగానే గుమ్మం దాటి రిమోట్ అక్కడ పెట్టేసి ఎక్కడ చేరిపోద్ది? మీ అందరూ అనుభవాలు ఉన్న వాళ్ళే, చాలా సైలెంట్గా ఉన్నారు అందరూ. చక్కగా కిచెన్లో చేరిపోయి అప్పుడు ఎక్కడ పని అంటే ఏ పని చేయకపోయినా తిరిగేస్తుంటే వదిలిపోయారు. అమ్మ అప్పుడే వద్దులే, ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను ఎప్పుడు నేను చేసుకుంటానులే, నువ్వు అక్కడ అంతా అలసిపోయచ్చు కదా, వద్దులే అన్న కట్ చేసేస్తుంటుంది. పర్వాలేదమ్మంటే, ఏమ్మా ఎలా ఉంది, మా అల్లుడు బాగా చూసుకుంటాడు. ఏం కాదు, మీ అల్లుడు మారాడు అనుకున్నాను కానీ మారినట్టు మారలేదు. ఆ బుద్ధి అలాగే ఉంది. అంటే పాత బ్రతుకు ఎలా ఉంది అలాగే ఉంది, అసలేం మారలేదు. మరి బాగానే ఉన్నాడు, బాగానే చూసుకున్నాడు కదా, మన క్రిస్మస్కి వచ్చినప్పుడు మమ్మల్ని బాగా చూసుకున్నాడు కదా, బట్టలు కొన్నాడు కదా, అయిపోయినాడు. ఆయన అలా ఆయన నటిస్తున్నాడు అంతే. ఏం చేస్తున్నాడు? నటిస్తున్నాడమ్మా. నా బాధ నీకేం తెలుసు? తల్లిగా నీ కథ నీకు ఎవరికి చెప్పుకుంటానని ఇప్పుడు మీ గోడంతా ఎవరికి చెప్పుకుంటారు? వెళ్ళి జన్మనిచ్చినటువంటి తల్లికి చెప్పుకుంటారు. ఇక్కడ మనం చదవబడినప్పుడు లేఖలు ఉంటారైనా అంటే పాత జీవితాన్ని విడిచిపెట్టి అదే జీవితంలో అలా ఉండి మనం ఎంత నటించినా పాత తిత్తులలో, పాత బ్రతుకులో కొత్త ద్రాక్షారసం పోసాం అనుకోండి, అవి ఏమవుతాయి? మిగిలిపోతాయి. పాత తిత్తులలో కొత్త ద్రాక్షారసం పోతూ ఉంటే మనం నటిస్తూ ఉన్నాం, అలా ఉంటూ ఉన్నాం. కానీ కొత్త ద్రాక్షారసం సంవత్సరాల తరబడి ఆ భక్తి, ప్రార్థన, సహవాసం అలా వెళుతూ ఉంటే సేవకుడిగా యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పాలనుకున్న ఉద్దేశం అదే. చాలా మంది చెప్పారు. ఆది కాండం నుంచి మొదలుకొని ప్రవక్తలు, న్యాయాధిపతులు, రాజులు, యాజకులు వీళ్ళందరూ చెప్పిన అదే పాత బ్రతుకుతో వచ్చారు. ఇజ్రాయెల్ జనాంగం అంటాడు, ఇదిగో నమ్మకమైనటువంటి సియోను కుమార్తె వేశ్యాయనే.
నమ్మకమైనటువంటి ఇశ్రాయేలు జనాంగము అంటే యోధా జనాంగమును చెల్లితోను ఇశ్రాయేలు జనాంగమును అక్కతోని పోల్చి అంటాడు. ఒక చోట అంటాడు, ఇదిగో అక్కని చూసి చెల్లి పాడైపోయింది, చెల్లిని చూసి అక్క పాడైపోయింది, ఇరువురు కూడా వేశ్యలుగా మారిపోయారు. దేవుని హృదయ వేదన, ఆయన ప్రజలను వర్ణించే విధానం అతి భయంకరమైనటువంటి పదాలు ఉపయోగించాడు. ఆయన పెద్ద ప్రవక్తల గ్రంథాలు రాయబడిన ప్రతి మాట కూడా చాలా కఠినమైనది. అంటే పాత బ్రతుకును వదిలిపెట్టకుండా ఇప్పుడు కొత్త నిబంధన కాలంలోకి వచ్చిన తర్వాత యోహాను గారు ఎంటర్ అయ్యారు. యోహాను గారు ఎంటర్ అయిన తర్వాత ఆయన అంటాడు, ఇదిగో ఆయన గురించి ప్రకటించడానికి వచ్చాడు. ఆయన ఎలా ప్రకటించాడు? యోహాను సున్నితంగా వెన్నబూసినట్లుగా ప్రకటించాడా? ఎలా చెప్పాడు? సర్ప సంతానమా, రాబోయే ఉగ్రత నుంచి మిమ్మల్ని ఎవడు సొన్ను కొట్టిన సమాధులారా అంటే ఆయన చాలా ఖండితంగా ఆ హృదయంలో వేదన ఎలా ఉంది, రోషం కలిగిన సేవకుడిగా నిలబడి చాలా కఠినంగా ప్రవర్తించాడు, చాలా కఠినంగా ప్రకటించాడు. అయితే యేసు ప్రభువు వచ్చాడు. ఈయన వచ్చిన తర్వాత వీళ్ళకి అర్థమైంది, వీళ్ళు మూర్ఖతరం వారుగా ఉన్నారని. ఇప్పుడు ఈయన సేవకుడిగా మారి వారిలో కలిసిపోయి వారితో సహవాసం చేస్తూ ఆయన ఉంటాడు కదా, ఇదిగో కాలం సమీపించింది, ఇప్పుడు ఆయన మారుంచుకోండి, మీరు దేవుని రాజ్యానికి వారసులుగా సిద్ధపడండి అంటే. ఇక్కడ యోలోక సంబంధమైన ఆలోచన విధానాలు ఎలా ఉన్నాయంటే, ఒక తల్లి పరిపూర్ణ యేసుప్రభువు వారి దగ్గరకు వచ్చేసి ఇప్పుడు ఈయన ఖచ్చితంగా దేవుని కుమారుడని రకరకాల ఆలోచనలు ఉన్నాయి కదా, అందుకని ఈయన సేవకుడిగా ఉన్నాడు కానీ ఇతను చేసే కార్యాలు దేవుని కుమారుడు చేసే కార్యాలు. అటు మత్తయి సువార్తలో కానీ ఇవన్నీ చూసినప్పుడు ఈ సంగతులన్నీ జ్ఞాపకం చేసుకున్నప్పుడు తల్లి సన్నది, అయ్యా నీ కుటుంబాత్మని ఎడపని కూర్చోబెట్టి సేవకుడిగా ఈయనేమన్నాడు, ఇది సేవకుడిగా వచ్చాడు కాబట్టి అమ్మా ఆ అధికారం నా చేతుల్లో లేదు. ఏమి సేవలో వ్యతిరేకతలు ఎదుర్కొంటూ ఉన్నాను, సేవలో నిందలు ఎదుర్కొంటూ ఉన్నాను, అవమానాలు ఎదుర్కొంటూ ఉన్నాను, ఒక సాధారణమైనటువంటి వ్యక్తిగా ఈ లోకంలో ఉన్నాను అని యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పినట్టుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. పిల్లల ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, సేవకుడిని తిరస్కరించుట ఒకటి, సేవకుని మీద వ్యతిరేకత రెండవది, సేవకుని తిరస్కరించుట. 13వ అధ్యాయము మార్కు సువార్త 13వ అధ్యాయం 1వ వచనంలో చదివితే, చూచి అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుషుడు ఎప్పుడూ కూర్చుండలేదు. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నాం. 16వ వచనం చదువుతున్నాం చూడమ్మా. మరియు దేవాలయం గుండా పాపి పాత్ర అయినను ఎవరిని తెలియకును మరియు అనబడును. చాలండి, 28 చదువుతున్నాను చూడండి. నీవు ఏ అధికారం వలన ఈ కార్యములు చేయించున్నావు, వీటిని చేయుటకు నీ అధికారము అంటే తిరస్కరిస్తూ ఉన్నారు. ఆయన హృదయంలో ఒక ఆలోచనతో లోకానికి వచ్చాడు. సేవకుడిగా తనను తాను వ్యక్తిగా చేసుకొని సేవ పరిచర్య ప్రారంభిస్తూ, ఇదిగో మీరు సేవకుల మాట వినట్లేదు, యాజకుల మాట వినట్లేదు, ప్రవక్తల మాట వినటం లేదు, న్యాయాధిపతుల మాట వినటం లేదు, ఎవరి మాట వినడం లేదు, దాదాపుగా మిమ్మల్ని ఒక 400 సంవత్సరాలకు పైబడి వదిలేస్తాను, మరి ఇప్పుడు మరలా నన్ను నేనే పరిచయం చేసుకోవడానికి మీతో కలిసి సహవాసం చేయడానికి లోకానికి వచ్చాను. అయితే ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాను అని ఆయన స్వార్థ ప్రకటిస్తూ, వాక్యాన్ని ప్రకటిస్తూ, స్వస్థతలు చేస్తూ, అద్భుతాలు చేస్తూ, ఆశ్చర్యకార్యాలు చేస్తూ అలా వెళుతూ సేవకుడిగా మనతో సహవాసం చేస్తున్నప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు కొద్దిగా వ్యసనపడ్డట్టు, బాధపడ్డట. దేవుని మందిరం పాడైపోతూ ఉంది, దేవుని మందిరం వ్యాపార స్థలంగా మారిపోతూ ఉంది. సేవకుడిగా చాలా కలత చెంది కొద్దిపాటి కోపానికి గురైనప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఎవరిచ్చారే నీకు అధికారం, ఇక్కడ ఇలా మాట్లాడాలని నీకు ఎవరు చెప్పారు అంటే, ఇక్కడ యేసు ప్రభువుని ఏం చేస్తూ ఉన్నారు, వాళ్ళు తిరస్కరిస్తూ ఉన్నారు. ఒకవేళ నేను అనుకుంటాను, నిజంగా వాళ్ళు గుర్తించగలిగితే దాదాపుగా సొలొమోను దేవుని మందిరాన్ని కట్టడానికి చాలా సంవత్సరాలు ప్రయాసపడ్డాడు. కానీ యేసు ప్రభువు అంటారు, 3 దినాల్లో పడగొడితే మళ్ళీ తిరిగి కడతాను. అది ఆయన దేహం గురించి అని వీరు గ్రహించకుండా యేసుక్రీస్తు ప్రభువు వారి మీద అనేక రకాలు మాట్లాడుతున్నప్పుడు వీరు అంటారు కదా, తనను తాను సేవకుడిగా పరిచయం చేసుకుంటూ
దేవుని స్వార్థను పరిచయం చేస్తూ, దేవుని రాకడను పరిచయం చేస్తూ, ఆ తర్వాత మనం వెళ్ళవలసినటువంటి స్థలాన్ని పరిచయం చేస్తూ, ఏ సందర్భంలో కూడా అధిక శాతం ఆయన కోపపడినట్లుగా చూడము, ఎవరిని కూడా దూషించినట్లుగా మనం చూడగా మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి. మరొక మాట నేను మీకు పరిచయం చేస్తూ ఉన్నాను. సర్వసాధారణంగా మన జీవితాల్లో ఉండేటువంటి 4 రకాలైనటువంటి పరిస్థితుల గురించి చదువుకుంటూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో ఆయన వచ్చినటువంటి విధానం గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు మనకి తెలియచేసేటువంటి ఒక 4 సందర్భాలు ఏంటంటే, మార్కు సువార్త 1వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి సందర్భాన్ని మీకు పరిచయం చేస్తూ, ఆయన పాత నిబంధన కాలంలో ఉండేటువంటి 4 సంఘటనలు. ఏంటి 4 సంఘటనలు అంటే, ఆయన పరిచయం చేసేటువంటి విధానము 4 సంఘటనలు ఏంటంటే 4 రకాల బలులు. 4 రకాల బలులు చేసేటువంటి పని మీకు తెలుసు. గత కొన్ని దినాలుగా నేను మీకు పరిచయం చేశాను. ఆవరణంలో ఉండేది ఎవరు? పరిశుద్ధ స్థలంలో 3 ప్రదేశాలు ఉంటే అందులో ఆవరణంలో ఉండేది ఎవరు? ఆవరణంలో ఉండేది యాజకులా, లేవీలా? లేవీలు అనగా సేవక ధర్మమును పాటించేవారు. ఇప్పుడు యేసు ప్రభువు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు? లేవీయుడికి సాదృశ్యంగా ఉన్నాడు. ఆయన గొర్రెలకు సాదృశ్యంగా ఉన్నాడు, లేవీయుడికి సాదృశ్యంగా ఉన్నాడు, యాజకులకు సాదృశ్యంగా ఉన్నాడు, ప్రధాన యాజకుడికి కూడా సాదృశ్యంగా ఉన్నాడు. విచిత్రం ఏంటంటే ఆ గొర్రె పిల్ల రక్తానికి కూడా ఆయన సాదృశ్యంగా ఉన్నాడు. ఇంకా ఆశీర్వాదకరమైన సందర్భము, బలిపీఠము కూడా ఆయన. ప్రత్యక్ష గుడారముగా పిలువబడే దేవుడు మన జీవితాలని ప్రేమించి తన హృదయంలో మన కొరకున్నంత ప్రేమంతా కూడా బయటకు వెళ్ళవచ్చడానికి ఆయన కొన్ని రకాల పరిస్థితులను పరిచయం చేస్తూ ఉన్నాడు. చూడండి, లేవికాండము 1వ అధ్యాయము 7వ వచనములో చదివితే 1 నుంచి 7 అధ్యాయాల వరకు మీరు తర్వాత చదవండి. 1 నుంచి 7 అధ్యాయాల వరకు చదివితే అక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి సందర్భాలు చదివితే 4 బలులు. 1 సమాధాన బలి, 2వది దహన బలి, 3వది అపరాధ పరిహారార్థ బలి, 4వది పాప పరిహారార్థ బలి. ఒకటి సమాధాన బలి, 2వది అపరాధ పరిహారార్థ బలి, 3వది పాప పరిహారార్థ బలి, 4వది దహన బలి. ఈ 4 బలుల విషయంలో ఆయన సేవకుడిగా అనగా ఒక లేవీయుడిగా మారిపోయి ఆయన వచ్చి అంటాడు. చూడండి, ఆవరణంలో చాలా మంది లేవీలు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను లేవీని అనుకోండి. ఇప్పుడు మీరు అందరూ ఆవరణానికి వెలుగుతున్నారు. ఒక్కొక్కరుగా మీరు ఆ గొర్రెను పౌరులను తీసుకొని వచ్చినప్పుడు మీరు తీసుకొచ్చినటువంటి ఆ గొర్రె పిల్లను పట్టుకొని, గొర్రెలు కానీ గుమ్మను కానీ తీసుకొని నా దగ్గరకు వచ్చినప్పుడు ఏం చెప్పాలి? మీరేం చెప్తారు? అయ్యా, ఇదిగో నా పాపముల కొరకు మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దహన బల, పాప పరిహారార్థ బల, సమాధాన బల, లేదంటే మరి మనం తీసుకొచ్చినటువంటి విధానంలో బట్టి సేవకుడు అంటాడు, ఇవేం చేసావమ్మా అంటే, అయ్యా నా బలహీనత ఇది, నాకు లోపం ఇది అని ఆ లేవీడు ముందు చెప్పుకున్నప్పుడు వెంటనే లేవీడు ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేస్తాడు. తీసుకొచ్చావు కదా, సరే రా అని చెప్పేసి ఆ గొర్రె మీద మన చేతులు వచ్చి లేవీడు ఏం చేస్తాడు తెలుసా? ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసిన వెంటనే మనకి పాప విముక్తి కలుగుతుంది. లేవీయుడిగా పిలువబడేటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు, యేసుక్రీస్తుగా పిలువబడేటువంటి గొర్రె పిల్ల మన పాప పరిహారార్థ కొరకు, సమాధాన బలిగా, మరి ఇక్కడ మనం చూసినప్పుడు దహన బలిగా, అపరాధ పరిహారార్థ బలిగా ఆయనే ప్రక్షాళన కలిగించడానికి తన హృదయంలో ఉండేటువంటి ఆ ప్రేమంతా కూడా మనకి ఇవ్వడానికి తనను తాను తగ్గించుకొని సేవకుడిగా వచ్చాడు. ఈ లోకంలో మన తల్లిదండ్రులు మన కొరకు అలాంటి త్యాగం చేయలేదు. మన అన్నదమ్ములు కానీ, మన బంధువులు కానీ, మన చుట్టూ ఉన్నవారు కానీ, ఇంక్లూడింగ్ సేవకులు కూడా, యెహోవాకు సంబంధించిన సేవకులు కూడా పరిపూర్ణంగా సంఘము కొరకు అలాంటి త్యాగం చేయలేరు. నూటుకు కోటుకు ఉంటారు. ఏంటంటే వారి శరీరాలను చంపుకొని, కోరికలను, ఆశలను చంపుకొని, సంఘంలో ఉండే ప్రతి కుటుంబం నా కుటుంబమే, ప్రతి సమస్య నాదే అని కన్నీరు విడిచి వాళ్ళ కొరకు ప్రార్థన చేసేవారు, వాళ్ళ కొరకు ప్రయాసపడేవారు. కొన్ని కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తూ, అంటే వాళ్ళ కొరకు ప్రయాసపడేటువంటి ఆ తపన ఎక్కడి నుండి వచ్చింది? ఆ క్రమం అంటే సర్వశక్తి కలిగించింది, దేవుడి నుంచి వచ్చింది. అది సేవకుని యొక్క హృదయం. ఏదో పట్టించుకోకుండా ఎవరి గురించి మనకే తెలియదు, మనం ఎందుకు ప్రార్థన చేయాలనుకుంటే ఆ ఎవరు ఏమి కూడా చేయలేరు. ఈ సేవకుని హృదయం అనేది మార్కు సువార్తలో తెలియచేయబడింది. ఆయన హృదయం ఏంటంటే
ఈ 4 రకాల పరిస్థితుల మధ్యలో నలిగిపోతున్నటువంటి బిడ్డలకు, అనగా ఇప్పటి నుంచో పితరుల కాలం నుండి వస్తున్నటువంటి ఆ క్రమం ఏదైతే ఉందో, పాపాన్ని ప్రోత్సహిస్తూ పాపానుసారంగా జీవిస్తూ లోకానుసారంగా బ్రతుకుతున్న బిడ్డలకి అది కాదు క్రమం అని ఆయనే స్వయంగా మన దగ్గరకు వచ్చి మనతో సహవాసం చేస్తూ మన లోపాలను తెలుసుకుంటూ మనం ఎలా బ్రతకాలో ఉదాహరణలు మన ముందు ఉంచి ఆయన మరలా తన రాజ్యానికి వెళ్ళిపోయినటువంటి రాజు వలె ఒక సేవకుడిగా మనకి పరిచయస్తుగా ఉంటూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకునే సమయంలో అందరూ లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. వచ్చిన వారందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పిల్లలు మరి 10th క్లాస్ రాస్తున్నటువంటి బిడ్డలు ఉంటూ ఉన్నారు. మరి ఆ బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి